అందరికీ నమస్కారం. సత్యం అనేది మానవ జీవితంలో అత్యంత గొప్ప సూత్రం. సత్యవంతుడిగా జీవించేవాడు సమాజంలో విశ్వాసాన్ని పొందుతాడు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 45వ కథను చెప్పుకుందాం. కథ పేరు మొలకెత్తని విత్తనం. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? చైనా దేశంలో ఉండే చక్రవర్తి మంచి పరిపాలకుడు. సంతానం లేక ఎంతోమంది వైద్యులను కలిసి లాభం లేకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తెలివైన చురుకైన దత్తపుత్రుని కోసం రాజ్యంలో ప్రకటన చేస్తాడు. రాజ్యంలోని పిల్లలందరినీ కోటకు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. తను దత్తపుత్రుణ్ణి పెంచుకోవాలనుకుంటున్నాను అని తెలిపి వచ్చిన పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం ఇచ్చి దాన్ని నాటి పెంచి పోషించి సంవత్సరం తర్వాత తన దగ్గరకు తీసుకురావాల్సినదిగా చెప్పాడు చక్రవర్తి. లింగ అనే పిల్లవాడు రాజు ఇచ్చిన విత్తనాన్ని ఇంటికి తెచ్చి తొట్టిలో నాటి నీళ్లు పోసి పోషిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మిగతా పిల్లల విత్తనాలు మొలకెత్తి పూలు పూస్తాయి. కానీ లింగ నాటిన విత్తనం మొలకెత్తలేదు. లింగ చాలా బాధపడతాడు. సంవత్సరం గడిచింది. రాజుగారి దగ్గరకు వెళ్ళే సమయం రానే వచ్చింది. లింగ బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోతాడు. అప్పుడు తన తల్లి, నీ బాధ్యత నీవు నెరవేర్చావు, ధైర్యంగా వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. లింగ కోటకి వెళ్ళేసరికి అక్కడ అందరి మొక్కలు పూలతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. చక్రవర్తి ఒక్కొక్కరి మొక్కలను చూస్తూ లింగాను నీ మొక్క ఏది అని అడుగుతాడు. అప్పుడు లింగ భయపడుతూ, రాజా, నేను మీరు చెప్పినట్టే విత్తనాన్ని నాటాను, నీళ్లు పోశాను, కానీ అది మొలకెత్తలేదు అని అన్నాడు. అప్పుడు రాజు, నేనే మీ అందరికీ ఉడికించిన విత్తనాలను ఇచ్చాను, అవి మొలకెత్తవు అని అసలు విషయం చెప్పాడు. లింగాకు పని పట్ల ఉన్న నిజాయితీని చూసి దత్తపుత్రునిగా ప్రకటించాడు. కథలో సత్యఫలాలు గురించి మనం తెలుసుకున్నాం. నిజాయితీ ప్రతిఫలం. నిజం నిప్పు లాంటిది, ఎక్కువ కాలం దాగదు. నిజాయితీ కూడా ఎక్కువ కాలం దాగదు. వ్యక్తిత్వంలో సానుకూల ఆలోచనలు, మంచి ఉద్వేగాలతో పాటు విలువలను పాటించడం కూడా ముఖ్యమైన అంశం. నిజాయితీగా ఉండడం కష్టమే. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి నిజాయితీతో వచ్చే గౌరవాన్ని, సత్ఫలాన్ని రుచి చూస్తే దాన్ని వదలలేము. మీ ఇంట్లో ఒక వాల్యూ బాక్స్ని పెట్టుకొని మీరు నిజాయితీని పాటించిన సంఘటనలు, వాటి ప్రతిఫలాలు ఒక చీటీలో రాసి ఆ బాక్స్లో వేయండి. 6 నెలలకు ఒకసారి వాటిని తీసి చదవండి. మీ ఫ్రెండ్స్కి వాల్యూ బాక్స్ గురించి చెప్పండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 45వ కథ సమాప్తం.